హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. మన దేశంలో ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో వేల సంఖ్యలో పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్ళ సీజన్ అయిన మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అత్యధికంగా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురు కోటి ఆశలతో అత్తవారింట్లోకి అడుగు పెడుతుంది. కొత్త వాతావరణం, కొత్త మనుషులు, భర్త, అత్త, మామలు, ఆడపడుచులు, మరుదులు, ఇలా కొత్త కొత్త మనుషులు, కొత్త వాతావరణం. ఒకవేళ భర్త, అత్తమామలు, మరుదులు, ఆడపడుచులు వీళ్ళందరూ మంచి వాళ్ళైతే కాపురం హ్యాపీగా, సాఫీగా, సజావుగా సాగిపోతుంది. కానీ పరిస్థితులు తారుమారైతే వరకట్నం కోసం అత్తమామలు, భర్త, ఆడపడుచులు వేధిస్తే పెళ్లి కూతురు జీవితం నరకంలా మారిపోతుంది. అప్పుడు పెళ్లి కూతురికి గుర్తుకొచ్చేది ఇద్దరే తల్లిదండ్రులు. తన బాధని కొన్ని రోజుల పాటు పంటి బిగువున దిగమింగి ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్తే అప్పటికే పెళ్లికి ఎంతో ఖర్చు పెట్టుంటారు, ఎన్నో బాధలు అనుభవించుంటారు. తన బాధలు కూడా తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు కూడా బాధపడతారు. వాళ్ళకి బరువు కాకుండా ఉండడం కోసం పంటి బిగువున తన బాధలన్నింటినీ దిగమింగి ఉంటుంది. కానీ ఆ బాధలు భరించలేక కొన్ని రోజుల తర్వాత తన తల్లిదండ్రులకి తన బాధ గురించి చెప్పుకుంటే తల్లిదండ్రులు అనే ఒకే ఒక్క మాట, అమ్మా తల్లి సర్దుకుపోమ్మా, కొత్త కథ ఇలాగే ఉంటుంది, కొన్ని రోజుల్లో పరిస్థితులన్నీ చక్కబడతాయి, సర్దుకుపో, ఏం కాదు. ఇలా ఈ సర్దుకుపో అన్న మాట ఒక్కొక్కసారి పెళ్లి కూతురు జీవితాల్ని తలకిందులు చేస్తాయి, తారుమారు చేస్తాయి, జీవితాల్ని అంతం చేసుకునే విధంగా మారిపోతూ ఉంటాయి. ఈరోజు మనం చెప్పబోయే కథలో కూడా ఒక పెళ్లి కూతురు జీవితం గురించి, కొత్తగా పెళ్ళైన ఒక పెళ్లి కూతురు గురించి. ఈ నిజమైన సంఘటన, ఈ నిజమైన కథ తమిళనాడులోని తిరుప్పూర్ అన్న జిల్లాలో జరిగింది. ఈ కథలోకి వెళ్లే ముందు మీకు నేను ఒక ఆడియో మెసేజ్ వినిపిస్తాను. పెళ్లి కూతురు తన బాధని, తన వ్యధని తన తండ్రికి ఏ విధంగా చెప్పుకుంది అన్నది ఆ ఆడియో విన్న తర్వాత మనం కథలోకి వెళదాం. ఆ జీవితం గురించి, ఆ పెళ్లి కూతురు గురించి, పరిస్థితులు ఏ విధంగా, ఎందుకు, ఎలా మారాయి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఆడియో వినండి. அவங்க அப்பா அம்மா கவின் இவங்க எல்லாருமே பிளான் போட்டு தான் எனக்கு கல்யாணம் பண்ணியிருக்காங்க. அவங்க கொடுக்குற மென்டல் டார்ச்சர் என்னால் தாங்க முடியல. உடல் ரீதியாகவும் என்னால் அவங்க கூட உண்மையாகவே இருக்க முடியல. ரொம்ப டார்ச்சராக இருக்கு. டெய்லியும் மென்டலி என்னை அசால்ட் பண்ணுறாங்க. ஃபிசிக்கலாக ஈவன் டார்ச்சர் பண்ணுறா. என்னால் இதுக்கு மேலே இந்த வாழ்க்கையை கண்டினியூ பண்ண முடியும்னு தோணலை. என் உலகமே நீங்களும் அம்மாவும் தான். நீங்களாம் என்னை பத்தி கண்ட கனவும் வச்ச ஆசையும் எதுவுமே நிறைவேறல. ஆனா என்னோட கடைசி மூச்சோட நம்பிக்கை நீங்க மட்டும்தான். ஆனா உங்களை ரொம்ப நான் நோகடிச்சிட்டேன். ரொம்ப என்னால நீங்க காயப்பட்டீங்கன்னு புரிஞ்சிருச்சு. உங்களால வாயிட்டு சொல்லவும் முடியல. அதே சமயம் என்னை இப்படி பார்க்கவும் முடியல. என்னால நீங்க படுற வேதனை எனக்கு புரியுது. என்னை மன்னிச்சிருங்கப்பா, என்னை மன்னிச்சிருங்கம்மா. அவ்வளவுதான், முடிஞ்சு போச்சு எல்லாமே. విన్నారు కదా, ఆడియోలో ఉన్న ఆ గొంతు 27 ఏళ్ల రితన్యది. రితన్య తండ్రి పేరు అన్నాదురై తమిళనాడులో ఆర్థికంగా, సామాజికంగా అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తి. అన్నాదురైకి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, అదేవిధంగా టెక్స్టైల్ బిజినెస్ ఉంది. డబ్బుకి ఎటువంటి లోటు లేదు. 20 ఏళ్ల రితన్య పెళ్లి ఏప్రిల్ 11వ తారీఖు తిరుప్పూర్ జిల్లాకి చెందిన కవిన్ కుమార్ అనే ఒక వ్యాపారవేత్తతో జరిగింది. కవిన్ కుమార్ తల్లిదండ్రులు ఈశ్వరమూర్తి, చిత్రాదేవి కూడా తమిళనాడులో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తులు. డబ్బుకి ఎటువంటి లోటు లేదు. రితన్య పెళ్లి సందర్భంగా రితన్య తండ్రి అన్నాదురై దాదాపు 2,50,00,000 రూపాయలు పెళ్లి కోసం ఖర్చు పెట్టాడు. అంతేకాకుండా పెళ్లి కొడుకైన కవిన్ కుమార్కి 70 లక్షలు విలువ చేసే వోల్వో కారును బహుమతిగా ఇచ్చాడు. అంతేకాకుండా దాదాపు 100 సవర్ల బంగారం, అంటే దగ్గర 80 నుంచి 100 తులాల బంగారం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. పెళ్లిలో 40 తులాల బంగారాన్ని కూడా ఇచ్చాడు. మిగతా 40 తులాల బంగారాన్ని తర్వాత ఇస్తానని చెప్పాడు. పెళ్లికొచ్చిన అతిథులు, ఫ్రెండ్స్, బంధువులు అందరూ రితన్య, కవిన్ కుమార్ జంటను చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్, చూడముచ్చటైన జంట, వీళ్ళ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది అనుకున్నారు.
కానీ వాళ్లకు తెలియని ఒక విషయం ఉంది. పెళ్ళైన తర్వాత కోటి ఆశలతో రితన్య అత్తవారింట్లోకి అడుగుపెట్టింది. కానీ 2 రోజుల్లోనే భర్త అత్తమామల అసలు రూపం, విశ్వరూపం కంటి ముందు కనిపించింది. పెళ్ళైన 2 రోజుల తర్వాత నుంచే అత్తమామలు ఈశ్వరమూర్తి, చిత్రాదేవి రితన్యని సూటిమోటు మాటలతో వేధించేవారు. భర్త శారీరకంగా వేధించేవాడు. చిన్న చిన్న విషయాలకే గంటల తరబడి నిల్చోబెట్టేసేవాడు. చిన్న చిన్న విషయాలకి హింసించేవాడు. అలాగే ఆహారము, తిండి పెట్టకుండా గదిలో బంధించి ఉంచేవాళ్ళు. ఇదంతా కేవలం అదనపు కట్నం కోసం. రితన్య అత్తమామలు రితన్యతో సూటిపోటి మాటలతో, నువ్వు పెళ్లికి ఏం తీసుకొచ్చావమ్మా? 2 కోట్ల రూపాయలు 50 లక్షలు, 2,50 లక్షల రూపాయలు పెళ్లి ఖర్చు పెడితే సరిపోయిందా? ఒక 70 లక్షల రూపాయలు కారు ఇస్తే సరిపోయిందా? ఒక 40 తులాల బంగారం ఇస్తే సరిపోయిందా? బాగానే ఉంది. చూడు, వాళ్ళని చూడు, పక్కింటి వాళ్ళని చూడు, మాకు తెలిసిన బంధువులను చూడు, వాళ్ళు 100 కోట్ల రూపాయల కట్నం ఇచ్చారు. 100 కోట్ల రూపాయలు కట్నంగా తీసుకున్నారు. 100 తులాల బంగారం ఇచ్చారు. ఇంకా ఎన్నో ఇచ్చారు. మీ వాళ్ళు ఇచ్చారు. ఇస్తే సరిపోయిందా ఏంటి? ఇవ్వచ్చు కదా. మీ నాన్న దగ్గర డబ్బు ఉంది కదా. మీ నాన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు, టెక్స్టైల్ బిజినెస్ ఉంది. నీకు ఇస్తే మీ ఆయనకి ఇచ్చినట్టే కదా. మీ ఆయన కూడా బిజినెస్ చేసుకుంటాడు. దాంతో మీరే డెవలప్ అవుతారు కదా. ఇలా సూటిపోటి మాటలతో అత్తమామలు రితన్యని హింసించేవారు, వేధించేవారు. మరోపక్క భర్త శారీరకంగా హింసించేవాడు. ఈ వీటినన్నింటినీ కొన్ని రోజుల పాటు పంటి బిగువన అదిమి పట్టుకుంది. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు కూడా బాధపడతారని కొన్ని రోజుల పాటు భరించింది. ఇక తన వల్ల కాలేక రితన్య 20 రోజుల తర్వాత పుట్టింటికి చేరుకుంది. పుట్టింటికి వచ్చిన రితన్య చూసి తల్లిదండ్రులు సంతోషపడ్డారు. కానీ రితన్య చెప్పిన విషయాలు విని షాక్కు గురయ్యారు. రితన్య తన తల్లిదండ్రులతో, అమ్మా, మనం అనుకున్నదొకటి, జరిగింది ఇంకొకటి. వాళ్ళు మామూలు మనుషులు కాదు, డబ్బు మనుషులు. వాళ్ళకి కావాల్సింది నేను కాదు, డబ్బు కావాలి. వాళ్ళు అదనపు కట్నం కోసం నన్ను వేధిస్తున్నారు. నా భర్త నన్ను శారీరకంగా హింసిస్తున్నాడు. ఇలా తన బాధలని చెప్పుకుంటే తండ్రి అన్నాదురై అన్న మాట, అమ్మా సర్దుకుపో అమ్మా, కొత్త కదా, కొత్త మనుషులు కదా, ఇలాగే ఉంటుంది. కొన్ని రోజులు అంతా సర్దుకుంటుంది. కాబట్టి నువ్వు కూడా సర్దుకుపో తల్లి, ఏం కాదు అని తన కూతురికి నచ్చజెప్పాడు. కూతురు ఎందుకు ఇలా విధంగా చెప్తుంది అని ఆలోచించడం మానేసి తండ్రి ఆ విధంగా చెప్పేసరికి కూతురు కూడా సరే, తండ్రి ఆ విధంగా చెప్పాడు కదా అని తండ్రి మాటలు విని రితన్య మళ్ళీ అత్తవారింటికి వెళ్ళింది. కానీ సేమ్ సీన్ మళ్ళీ రిపీట్. అత్తమామలు సూటిపోటి మాటలతో వేధించడం, భర్త శారీరకంగా వేధించడం, ఇవన్నీ కొన్ని రోజుల పాటు భరించింది. ఇక తన వల్ల కాలేక మళ్ళీ 20 రోజుల తర్వాత తిరిగి పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్ళి తన గోడుని, బాధని తన తండ్రికి చెప్పుకుంటే తండ్రి సేమ్ అదే మాట, అమ్మా తల్లి సర్దుకుపోమ్మా, ఏం కాదు, కొత్త కదా, ఇలాగే ఉంటుంది, మరేం పర్లేదు, కొన్ని రోజుల కాలమే అన్ని పరిస్థితుల్ని చక్కబడుతుంది, సర్దుకుపో తల్లి, సర్దుకుపో. అప్పుడు రితన్య, నాన్న నీకు చెప్తే అర్థం కావట్లేదు, కావాలంటే ఒకసారి మా అత్తమామలతో మాట్లాడంటే అప్పుడు అన్నాదురై రితన్య అత్తమామలతో ఫోన్ చేసి, ఫోన్లో ఏంటండి మా కూతుర్ని మీరు బాధ పెడుతున్నారంట, కష్టాలు పెడుతున్నారంట, హింసిస్తున్నారంటే, అయ్యో అలాగా, అదేం కాదండి, మేము అలా ఏమి చేయలేదు అని లిటరల్లీ రితన్య అత్తమామలు అన్నాదురైకి క్షమాపణ కూడా చెప్పారు. ఇక ఇటువంటివి రిపీట్ కావు, మీ కూతురు మేము చాలా జాగ్రత్తగా చక్కగా చూసుకుంటామని మాట ఇచ్చేసరికి రితన్య తండ్రి అన్నాదురై, చూసావమ్మా, నేను మీ అత్తమామలతో మాట్లాడాను, నీకు ఇంకా ఎటువంటి కష్టాలు ఏమి జరగవు, నువ్వు హ్యాపీగా ఉండు, ఏం కాదు, సర్దుకుపోవమ్మా అని చెప్పేసరికి సరే, తన అత్తమామలతో మాట్లాడాడు కదా, తన తండ్రి చెప్పాడు కదా అని రితన్యకి నమ్మకం లేకపోయినా తిరిగి మళ్ళీ పుట్టింటికి వచ్చింది. పుట్టింటికి వచ్చిన తర్వాత అర్థమైపోయింది వీళ్ళు నాటకాలు ఆడారని. సేమ్ సీన్ మళ్ళీ రిపీట్. మళ్ళీ సూటిపోటి మాటలతో వేధింపులు, భర్త శారీరక వేధింపులు, ఇవన్నీ రోజు రోజుకి ఎక్కువైపోయాయి. వీళ్ళందరూ నాటకాలు ఆడుతున్నారన్న సంగతి రితన్యకి అర్థమైపోయింది. ఇక చేసేదేమీ లేక జూన్ 23వ తారీఖు, అంటే లాస్ట్ మంత్ జూన్ 23వ తారీఖు మూడోసారి మళ్ళీ పుట్టింటికి చేరుకుంది. తన తండ్రికి తన బాధని, గోడుని వెళ్ళబెట్టుకుంది. అయినా సరే మళ్ళీ మూడోసారి కూడా తండ్రి, అమ్మ సర్దుకుపోవాలమ్మా, ఇవన్నీ సహజమే, అందరిళ్లలో ఉండేవే, ఏం కాదు, పరిస్థితులే అన్నిటినీ సర్దుబాటు చేస్తాయి, నువ్వు సర్దుకుపోవాలని తన తండ్రి మళ్ళీ అదే మాట చెప్పేసరికి ఈ సర్దుకుపో అన్న మాట వింటేనే రితన్యకి అసహ్యం, ఏవగింపు కలిగాయి. ఎంతకాలమని సర్దుకుపోవాలి, ఎన్ని విధాలుగాని సర్దుకుపోవాలి, తన తండ్రికి చెప్తే తన తండ్రి అర్థం చేసుకోవటం అన్న సంగతి రితన్యకి అర్థమైంది.
తన తల్లిదండ్రులకి భారం కాదలుచుకోలేదు. ఎందుకంటే తన బాధలేవో తాను పడుతుంది, తన బాధల్ని తల్లిదండ్రులు చెప్పుకుంటే వాళ్ళు కూడా బాధపడతారన్న ఉద్దేశంతో ఇక లాభం లేదనుకుని రితన్య పుట్టింట్లోనే 5 రోజుల పాటు ఉంది. జూన్ 23వ తారీఖు పుట్టింటికి చేరుకుంటే జూన్ 28వ తారీఖు రితన్య తన తండ్రితో, నాన్న నేను అలా గుడికి వెళ్ళొస్తాను, నా మనస్సేం బాగలేదు అని చెప్తే అన్నాదురై కూడా సరే, తన కూతురు కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి మానసికంగా బాధపడుతుంది, గుడికి వెళ్ళొస్తే కాస్త ప్రశాంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో అలాగే వెళ్ళి రామా అని అన్నాడు. కానీ తల్లిదండ్రులకు తెలియదు రితన్య అప్పటికే ఒక నిర్ణయం తీసుకుందని. ఇక్కడ రితన్య తల్లిదండ్రులు పెళ్ళై పట్టుమని 2 నెలలు కూడా కాలేదు. ఏప్రిల్ 11వ తారీఖు పెళ్ళయింది. ఇంకో 2 రోజులు పోతే జూలై 11వ తారీఖు వస్తుంటే అంటే 3 నెలలు. ఇలా 2 నెలలే కాలేదు. ఈ 2 నెలలలోపే భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డారు, విభేదాలు వచ్చేసాయి, విడాకులు తీసుకుంటే సమాజంలో తమ పరువు ప్రతిష్ట ఇవన్నీ ఏం కావాలి, మంట కలిసిపోతాయి అన్న ఉద్దేశంతో అన్నాదురై ఈ పరువు ప్రతిష్ట కోసం పాకులాడాడు. కానీ కూతురి బాధని కష్టాల్ని అర్థం చేసుకోలేకపోయాడు. కూతురు ఎప్పుడైతే గుడికి వెళ్ళొస్తానందో సరే, గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఓకే అన్నాడు. ఇక్కడ రితన్య కారులో గుడికి బయలుదేరింది. గుడికి వెళ్ళింది. తనతో పాటే విషం తెచ్చుకుంది. ఆ విషాన్ని తాగింది. కొద్దిసేపటి తర్వాత ఆ విషం ప్రభావం చూపడం మొదలుపెట్టింది. ఇక తాను చనిపోతానని నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు వాట్సాప్లో 7 మెసేజ్లు రికార్డ్ చేసి తన తండ్రికి సెండ్ చేసింది. ఇక్కడ గుడి ముందర దాదాపు 2 గంటల నుంచి ఒక కారు ఆగి ఉంది. ఆ కారులో ఒక యువతి ఉంది. యువతి కారు దిగట్లేదు. ఏంటి ఏమైందని అక్కడ ఉన్న కొంతమంది భక్తులకి, గుడిని సందర్శించుకోవడానికి వచ్చిన కొంతమందికి అనుమానం వచ్చి కారు దగ్గరగా వెళ్ళి చూశారు. కారు లోపల డ్రైవింగ్ సీట్లో రితన్య అచేతనంగా పడుంది. నోట్లో నుంచి నొరగలు వస్తున్నాయి. దాంతో అనుమానం వచ్చిన అందరూ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రితన్య కారు నంబర్ ఆధారంగా రితన్య తండ్రి అనాథేరు గురించి తెలిసింది. అలాగే ఫోన్ ఎలాగో ఉంది. ఆ ఫోన్ నంబర్ ఆధారంగా రితన్య తండ్రి అనాథురైకి సమాచారం అందించారు. హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి కొన్ని గంటల ముందే, కొన్ని నిమిషాల ముందే రితన్య చనిపోయిందని డాక్టర్లు డిక్లేర్ చేశారు. హాస్పిటల్కి చేరుకున్న అన్నాదురై భార్య తమ కూతురు అచేతనంగా శవంగా పడి ఉండటాన్ని చూసి బోరున విలపించారు. ఆ తర్వాత పోలీసులు కేసు అది నమోదు చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్లో పోస్ట్మార్టం అది చేసిన తర్వాత డెడ్ బాడీని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత కేసు అది నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు రితన్య ఫోన్ని పరిశీలిస్తే 7 ఆడియో మెసేజ్లు తన తండ్రికి పంపినట్టుగా ఉంది. అప్పుడు తండ్రి తనకు పంపిన ఆడియో మెసేజ్లు అప్పుడు చూసుకున్నాడు. ఆ ఆడియో మెసేజ్లు విన్న తండ్రి కుప్పకూలిపోయాడు, బోరున విలపించాడు. ఆ 7 ఆడియో మెసేజ్ల్లో రితన్య తన బాధని, గోడుని, పెళ్ళైన తర్వాత అత్తామామలు పెట్టిన హింసని, భర్త శారీరకంగా తనని పెట్టిన హింసలు వీటన్నింటినీ వెళ్ళబుచ్చుకుంది. అందులో అమ్మా నాన్న నన్ను క్షమించండి, మనం అనుకున్నదొకటి జరిగిందొకటి, నేను ఎన్నో ఆశలతో కోరికలతో నేను అత్తవారింట్లోకి అడుగుపెట్టాను, నేను కోరుకున్న జీవితం నాకు దక్కలేదు, అడుగుపెట్టిన 2 రోజుల్లోనే వాళ్ళు విశ్వరూపం చూపించి నన్ను డబ్బు కోసం, అదనపు కట్నం కోసం నన్ను వేధించడం మొదలుపెట్టారు. వాళ్ళకు కావాల్సింది నేను కాదు, డబ్బు కావాలి. వాళ్ళకి దాదాపు 100 కోట్ల రూపాయలు వాళ్ళకి కట్నంగా కావాలి. అలాగే 100 తులాల బంగారం కావాలి. మీ దగ్గర బాగా డబ్బు ఉంది, మీ దగ్గర నుంచి డబ్బు గుంజాలని వాళ్ళకి తెలుసు. మీరు మిగతా 40 తులాల బంగారం ఇవ్వడానికి రెడీగా ఉన్నా వాళ్ళ ఉద్దేశం మాత్రం 100 కోట్ల రూపాయలపైనే ఉంది. కాబట్టి వాళ్ళు డబ్బు పిశాచులు నాన్న, వాళ్ళు ప్లానుడ్గా నన్ను ఇరికించారు, ప్లానుడ్గానే వాళ్ళు నన్ను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు మామూలు మనుషులు కాదు, వాళ్ళు ఒక శాడిస్టులు. నేను ఈ జీవితం భరించలేకపోతున్నాను, మీకు చెప్పుకుంటే మీరేమో నన్ను అర్థం చేసుకోవట్లేదు, సర్దుకుపో అని చెప్తున్నారు. కానీ ఎన్ని రోజులు నన్ను పోవాలి నాన్న, నా వల్ల కావట్లేదు. అందుకే నేను ఇక జీవితాన్ని చాలించాలనుకుంటున్నాను. నేను ఈ నిర్ణయం తీసుకున్నందుకు నన్ను మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. అమ్మా నాన్న మీరే నాకు జీవితం సర్వస్వం. మీకు నేను ఒక్కగానొక్క కూతుర్ని. నాకు మీకంటే ఎవ్వరూ ఈ ప్రపంచంలో ఎక్కువ కాదు. నా బాధలు, నా వ్యధ ఇదంతా మీకు తప్పితే ఇంకెవరికి నేను చెప్పుకుంటాను అంటూ 7 ఆడియో మెసేజ్ల్లో రితన్య తన బాధని, గోడుని వెళ్ళబుచ్చుకుంది. ఆ 7 మెసేజ్ల్లో కొన్ని మెసేజ్లు మీకు వినిపిస్తాను. ఇక్కడ మెసేజ్లు, ఆ ఆడియో మెసేజ్లు తమిళ భాషలో ఉంది. కాకపోతే మనకి ఇక్కడ భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. ఆ భావం మీకు అందరికీ అర్థమవుతుంది. నా సబ్స్క్రైబర్స్ చాలా
తెలివైన వారు, వాళ్ళు అర్థం చేసుకోగలన్న ఆశాభావం నాకుంది. కాబట్టి ముందుగా మీరు ఆ ఆడియో మెసేజ్లు వినండి, విని తీరాలి. ఎందుకంటే విన్న తర్వాత ఒక పెళ్లి కూతురు బాధ వ్యధ ఏంటో అన్నది మీకే అర్థమవుతుంది. ఆ ఆడియో మెసేజ్లు వినండి. சரி பண்ண பாக்குறீங்க, அது எல்லா அப்பா அம்மாவும் நினைக்கிறதா. எனக்கு இந்த வாழ்க்கையில இவன் கூட வாழ்றதுக்கும் விருப்பம் இல்ல. இது இந்த வாழ்க்கை வேண்டான்னு டிசைட் பண்ணி வெளியில வந்துட்டா இன்னொரு வாழ்க்கை தேர். ஐம் சாரிப்பா, நான் என் லைஃப எண்ட் பண்ணிக்கிறேன். இதுக்கு மேல நான் வாழ விரும்பல சுத்தமாவே. என்ன மன்னிச்சிருங்க. என்ன பெத்ததுல இருந்து நீங்களும் அம்மாவும் பட்ட கஷ்டத்துக்கும் அவமானத்துக்கும் என்ன மன்னிச்சிருங்க. ஆனா நான் சத்தியமா என்னைக்கு உங்களுக்கு கஷ்டம் கொடுக்கணும்னு நினைச்சதே இல்ல. என் நேரம் இவனும் இவன் ஃபேமிலியும் ரொம்ப கிரிமினல் ஃபேமிலி. இவங்க எல்லாம் யோசிச்சுதான் என் வாழ்க்கைய வீணாக்கிட்டாங்க. என்ன பெத்த பாவத்துக்கு என் வாழ்க்கை வீணா போயிடும். நீங்களும் విన్నారు కదా, పట్టుమని 27 ఏళ్ళు కూడా లేవు. ఎంతో జీవితం, ఎంతో భవిష్యత్తు ముందుంది. కానీ భర్త అత్తమామలు పెట్టిన వేధింపులకి ఒక నిండు జీవితం బలైపోయింది. ఎప్పుడైతే ఆ ఆడియో మెసేజ్లు విన్నాడో అన్నాదురే మీడియాతో తన గోడుని బాధని వెళ్ళబోసుకున్నాడు. నేను నా కూతురు బాధని అర్థం చేసుకుని ఉంటే ఒక జీవితం నిలబడేది, నా కూతురు బతుకుండేది. నా కూతురు బాధని అర్థం చేసుకోలేక నేను సర్దుకుపోయని చెప్పాను అని ఇప్పుడు బోరును విలిపించాడు. కానీ చేతులు కాలేక ఆకులు పుట్టుకున్న చందంగా ఇప్పుడు బోరును విలిపిస్తే రితన్య ప్రాణాలు మళ్ళీ తిరిగి రాలేవు. మీడియాతో రితన్య తండ్రి అన్నాదురై ఏమన్నాడో మీరు కూడా ఒకసారి వినండి. இங்கே என்னவா இருந்தாலும் பார்த்துக்கலாம் அப்படின்னு சொல்லிட்டு பார்த்தா என்னென்னமோ கொடுமை நடந்திருக்குதுங்க. எல்லாம் வாய்ஸ் ரெக்கார்டா போட்டு புள்ள உசரம் வச்சுட்டேன். என்ன சொல்றது தெரியல. அத்தனை அட்டுவிளையும் பண்ணிக்கிறாங்க என் பிள்ளைக்கு நடந்த மாதிரி. ఆ తర్వాత అన్నాదురై పోలీస్ స్టేషన్లో కేసు అది పెట్టాడు. పోలీసులు కెవిన్ కుమార్ తండ్రి ఈశ్వరమూర్తిని, తండ్రి చిత్రదేవిని, ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత ఈ ముగ్గురు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు. కానీ కోర్టు బెయిల్ ఇవ్వకుండా వాయిదా వేసింది. కాకపోతే కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఈ సంఘటన మొత్తం తమిళనాడులో తీవ్ర దిగ్భ్రాంతిని, సంచలనాన్ని కలిగించింది. ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘటన పట్ల అందరూ చర్చించుకున్నారు, తమ విచారాన్ని వ్యక్తం చేశారు, తీవ్రంగా ఖండించారు. కొత్తగా పెళ్ళి అత్తవారింట్లోకి వెళ్ళిన కనీసం ఒక నెల 2 నెలలు కూడా కాకముందే ఒక నిండు జీవితం బలైపోయిందని ప్రతి ఒక్కరు కూడా తీవ్ర విచారాన్ని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రితన్యకి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ కెవిన్ కుమార్ తల్లిదండ్రులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తులు. వీళ్ళు రాజకీయంగా దీన్ని మ్యానిపులేట్ చేస్తూ తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తారన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. మరి ముందు పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, కోర్టులో ఈ కేసు ఏ విధంగా ముందుకు నడుస్తుంది, వీళ్ళకి కఠిన శిక్ష పడుతుందా లేకపోతే శిక్ష నుంచి తప్పించుకుని తెలివిగా బయటపడతారా అన్నది మనం వేచి చూద్దాం. కాకపోతే అమాయకురాలైన రితన్య కోటి ఆశలతో పెళ్లి చేసుకుంది. అత్తవారింట్లోకి అడుగుపెట్టిన 2-3 నెలల్లోకే, 3 నెలలు కూడా కాలేదు, 2 నెలల్లోనే తన జీవితాన్ని అంతం చేసుకుంది. దానికి కారకులైన భర్త కెవిన్ కుమార్, అత్తమామలు ఇద్దరికి, మొత్తం ముగ్గురికి కఠినంగా శిక్ష పడాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అప్పుడే రితన్య ఆత్మ శాంతిస్తుంది. ఇటువంటి సంఘటనలు మన దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఎంతోమందికి పెళ్లి జరుగుతుంది. కోటి ఆశలతో అత్తవారింట్లోకి అడుగుపెట్టిన కొంతమంది పెళ్లి కూతులకి వరకట్నం రూపంలో ఈ వేధింపులు ఇవన్నీ మొదలైపోయేసరికి తల్లిదండ్రులకు చెప్పుకుంటే సర్దుకుపో అన్న మాటలతో సర్దుకుపోలేక జీవితాన్ని చాలించుకుంటున్న ఎంతోమంది పెళ్లి కూతురు ఉన్నారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం, అలాగే ప్రతి పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు కూడా ఆలోచించాలి. కట్నం తీసుకోవడం, ఇవ్వడం ఇవి చట్టరీత్యా నేరం. అయినప్పటికీ మన దేశంలో, ఈ సమాజంలో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు అందరికీ నేను చెప్పేది ఒకటి, విన్నవించుకునేది ఒకటికే. మీ కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన తర్వాత కాపురం సజావుగా హ్యాపీగా సాగిపోతే అంతకంటే మించింది ఇంకేమీ లేదు. ఒకవేళ మీ కూతురికి ఏదైనా కష్టాలు జరిగితే మీ కూతురు మీ దగ్గరకు వచ్చి తమ కష్టాల్ని, బాధల్ని చెప్పుకుంటే మీరు మాత్రం సర్దుకుపో తల్లి అని మాత్రం చెప్పకండి.
విషయాన్ని అర్థం చేసుకోండి, ఆలోచించండి, పరిష్కరించడానికి ప్రయత్నించండి, పరిష్కార మార్గాలు ఆలోచించండి, వెతకండి. ఒకవేళ అవన్నీ కుదరకపోతే విడాకులు తీసుకొని మీ కూతుర్ని మీ దగ్గర పెట్టుకోండి, హ్యాపీగా ఉంచుకోండి. ఎందుకంటే జీవితం అన్నది చాలా ముఖ్యం, ప్రాణాలు అన్నది చాలా ముఖ్యం. ప్రాణాలతో ఉంటే జీవితం ఎలాగన్నా గడపచ్చు. కానీ సర్దుకుపో అన్న మాటతో ఆ కూతురు, పెళ్లి కూతురు, మీ కూతురు అత్తవారింట్లో సర్దుకుపోలేక ఆ హింసలు భరించలేక జీవితాలు చాలించుకుంటారు. కాబట్టి దయచేసి సర్దుకుపో అన్న మాట చెప్పకండి, అర్థం చేసుకోండి, ఆలోచించండి. తమిళనాడులో జరిగిన ఈ సంఘటన గురించి చెప్పమని నాకు కొంతమంది మెయిల్ చేశారు. అందులో వాసంతి మంజులవాణి, రాఘవ్ ప్రణీత్, సాత్విక, విజయలక్ష్మి, మాధవిలత, గోపాలకృష్ణ, నాగమణి, శాంతకుమారి, అలాగే మరికొంతమంది నాకు మెయిల్ చేసి ఈ సంఘటన గురించి మీరు తప్పకుండా చెప్పాలి, 10 మందికి తెలిసినట్టు అవుతుంది, అవగాహన కల్పించినట్టు అవుతుంది అని నాకు మెయిల్స్ చేయడం వల్ల ఇది జరిగి కొన్ని రోజులైనా ఇప్పటికైనా నేను చెప్పాలి, తద్వారా నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియజేయాలి, వాళ్ళకి అవగాహన కలిగించాలని ఈ కథ మీకు చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ప్రతి క్రైమ్ వీడియోలో లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పను, కానీ ఈ వీడియోను మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ప్రతి తల్లిదండ్రుల దగ్గరికి చేరాలి, అలాగే పెళ్లి చేసుకోపోయే పెళ్లి కూతుళ్ళు, పెళ్లి కొడుకులు వీళ్ళందరికీ చేరాలి. వాళ్ళకి ఒక అవగాహన కలిగించినట్టు అవుతుంది, వాళ్ళు ఆలోచించే విధంగా ఉంటుందన్న ఉద్దేశంతో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ స్టోరీ మీద అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.